హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలమ్మాస్ కిచెన్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో స్పెషల్ అమ్మ చేతి చిన్ననాటి జ్ఞాపకం ఉసిరితాయం. మీలో ఎంతమందికి తెలుసు ఈ ఉసిరితాయం గురించి? ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ ఉసిరితాయాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్న ఉసిరికాయలు, వీటిపైన మచ్చ మరక లేకుండా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మీలో ఎంతమంది చిన్ననాటి జ్ఞాపకంగా ఉసిరిలో ఉప్పు కారం వేసుకొని తిన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ఉసిరికాయలను అయితే కొలుచుకుంటున్నాము. గ్లాస్తో 4 గ్లాసులు అయితే నాకు ఉసిరికాయలు అయినాయి. మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసులకి 2 గ్లాసులు పంచదార అయితే సరిపోతుంది. మీకు అంతకంటే ఎక్కువగా షుగర్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను చెప్పిన కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా పంచదార అంతా కరిగి ఉడకటం స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉడికేటప్పుడు గమనించండి, కలర్ అనేది ఉసిరికాయలో నుంచి చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇందులో వాటర్ అసలు ఏమీ వేయక్కర్లేదండి, ఉసిరిలో వచ్చిన వాటర్తోనే ఉడికిపోతుంది. మనం స్టీల్ గిన్నెని యూస్ చేస్తున్నాం కాబట్టి అడుగంటకుండా ఉండటానికి మాత్రమే కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. చూసారు కదా, మనకి ఉసిరి ఉడకటం స్టార్ట్ అయ్యి 1 బై 1గా కలర్ అయితే చేంజెస్ కనిపిస్తున్నాయి. మీరు గమనిస్తే కనుక ఉసిరి కాస్త పగిలింది, చూసారా? అలా మనకి ఉసిరి అనేది ఉడికిపోయింది. ఈ కలర్ కాదండి, ఇంకాస్త కలర్ రావాలి, చాలా థిక్గా. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. పాకం కనుక మీరు గమనించినట్లయితే మనకి ఇలా పట్టుకుంటే జిగురు అంటుకునేటట్లుగా ఉండాలి. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, వితౌట్ ఫుడ్ కలర్స్ తోటి ఓన్లీ ఉసిరి పంచదార ద్వారాగా వచ్చిన ఈ కలర్ ఎంత న్యాచురల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. అలాగే టేస్ట్ కూడా చాలా అమృతంగా ఉంటుంది. చూసారు కదా, ఎంత జ్యూసీగా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో ఉసిరి ఉందా? మీరు కూడా ఖచ్చితంగా అమ్మ చేతి ఉసిరితాయాన్ని ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అన్నట్టు మీకు ఒక హెల్త్ టిప్ చెప్పడం మర్చిపోయాను. ఉసిరిలో పులుపు, వగరు ఎక్కువగా ఉండటం మూలంగా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే జుట్టు రాలటాన్ని కూడా తగ్గిస్తుంది. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నీలమ్మాస్ కిచెన్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.